తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రీని 2026 స్టూడెంట్స్ అందరికి కూడా ఒక సూపర్ అప్డేట్, గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మీ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ఒక అప్డేట్ అనేటువంటిది రావడం జరిగింది. జాగ్రత్తగా వినండి, మీ టైం వేస్ట్ చేయకుండా. సో 4 to 5 minutes లోపల ఫాస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతిదీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఈనాడు న్యూస్ పేపర్ వాళ్ళు ఒక మనకి ఇంపార్టెంట్ డాటాని రిలీజ్ చేస్తారు, ఇంపార్టెంట్ న్యూస్ ని రిలీజ్ చేస్తారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సో 31st నుంచి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లోపల నీట్ యూజీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ కండక్ట్ చేయబోతున్నారు అని చెప్తున్నారు. సో వాళ్ళు ఇంకోటి ఏం చెప్పారంటే, ఈ రోజే లేదంటే మాక్సిమం రేపు మీకు నీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్, కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతుంది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఎస్, దీంట్లో మరి నమ్మచ్చా సార్ న్యూస్ పేపర్ వాళ్ళు చెప్పినట్టే? ఎస్, నమ్మచ్చిన పిల్లలు 80% వరకు ఇది నిజం. 80% కంటే ఎక్కువ నిజమేరా పిల్లలు. జనరల్ గా ఏం జరుగుతుందంటే, ఎన్టీఏ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, మీకు రిజల్ట్స్ ని రిలీజ్ చేస్తారు. అక్కడ వరకు వాళ్ళకి మాత్రమే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. దాని తర్వాత మనకి స్టేట్ యూనివర్సిటీ వాళ్ళు సపరేట్ గా కౌన్సిలింగ్ కండక్ట్ చేసుకుంటారు. దాని తర్వాత మనకి నేషనల్ లెవెల్లో ఒక కౌన్సిలింగ్ అనేటువంటి జరుగుతుంది 15% సీట్స్ ని ఫిల్ చేయడానికి. సో మనకి ఏం చేస్తారంటే, పిలుస్తారు స్టేట్ యూనివర్సిటీ వాళ్ళని, ఇదిగో రండి, ఈ డేట్ వరకు మీరు వచ్చేసి మా దగ్గర మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ మీ స్టేట్ నుంచి అప్లై చేశారు, ఎంతమంది ఎగ్జామ్ రాశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, మొత్తం డాటా మొత్తం స్టేట్ యూనివర్సిటీ వాళ్ళకి ఇచ్చేస్తారు. సో వాళ్ళు ఆ డాటా మొత్తం మనకి ఢిల్లీకి వెళ్ళి డాటా మొత్తం తీసుకొని వచ్చేస్తారన్న, రైట్? సో ఆ డాటా మొత్తం తీసుకొని వచ్చేసారు ఎస్టర్డేనే. సో అంటే మోస్ట్లీ డాటా తీసుకొని వచ్చిన వెంటనే మనకి నోటిఫికేషన్ 2 to 3 days లోనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేటువంటి స్టార్ట్ చేస్తారు. సో అదే మనకి ఈనాడు న్యూస్ పేపర్ వాళ్ళు కూడా చెప్తున్నారు. సో మనకి ఢిల్లీకి వెళ్ళి ఆల్రెడీ వీళ్ళు డాటా అనేటువంటిది తీసుకొని రావడం జరిగింది ఎన్టీఏ దగ్గర నుంచి. సో ఈ రోజు లేదంటే రేపు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి దేర్ ఆర్ హై ఛాన్సెస్. నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి వెంటనే కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నారని, ఎందుకంటే సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి కదా. ఇప్పటికే మనకి డిలే అయిపోయింది, ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడం వల్ల. మీకు కాలేజెస్ స్టార్ట్ చేసి సిలబస్ కంప్లీట్ చేయాలి కదా, దానికి కూడా ప్రెజర్ ఉంటుంది కదా. అందుకనే లేట్ చేయకుండా కౌన్సిలింగ్ ప్రాసెస్ ని తొందరగా స్టార్ట్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారని మనకి చెప్తున్నారన్న, రైట్? సో మొత్తానికి మనకి 60,000 చేంజ్ స్టూడెంట్స్ మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి రాస్తే, సో 33,000+ స్టూడెంట్స్ మనకి క్వాలిఫై అనేటువంటి అయ్యారు. సో మనకి ఆంధ్రప్రదేశ్ లోపల 38 మనకి మెడికల్ కాలేజెస్ అనేటువంటి ఉంటాయి. వాటి లోపల మనకి 7,515 MBBS సీట్స్ అనేటువంటి అవైలబుల్ గా ఉన్నాయన్న. దాంట్లో 18 మనకి ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్, దాంట్లో 3,565 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా 20 ప్రైవేట్ కాలేజెస్, దాంట్లో 3,900 మనకి 50 ప్రైవేట్ సీట్స్ అనేటువంటివి అవైలబుల్ గా ఉన్నాయి, MBBS సీట్స్ అనేటువంటివి అవైలబుల్ గా ఉన్నాయి. సో మొత్తానికి పిల్లలు గుర్తుపెట్టుకోండి, స్టేట్ కౌన్సిలింగ్ కంటే ముందే మనకి నేషనల్ లెవెల్ కౌన్సిలింగ్ జరుగుతుంది. 15% సీట్స్ ఫస్ట్ ఫిల్ చేస్తారు నాన్న, దాని తర్వాతనే మనకి స్టేట్ లెవెల్ కౌన్సిలింగ్ అనేటువంటిది జరుగుతుంది నాన్న. సో మీకు స్టేట్ లెవెల్ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ అవ్వక ముందే మీకు సెంట్రల్ లెవెల్ది కౌన్సిలింగ్ అప్డేట్ అయిపోయి సీట్ అలాట్మెంట్ ఫస్టే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో మొత్తానికి ఈ రోజు లేదంటే రేపటి నుంచి మీకు ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు మీకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అందరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ని ఖచ్చితంగా దగ్గర పెట్టుకోండి. మళ్ళీ ఒకసారి నేను కౌన్సిలింగ్ ప్రాసెస్ చెప్తాను. ఇకపోతే తెలంగాణ స్టూడెంట్స్ ఎవ్రీబడి జాగ్రత్త వినండి. ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ వచ్చిందా, ఖచ్చితంగా తెలంగాణ లోపల విత్ ఇన్ 1 or 2 days లోపల, ఎక్కువ గ్యాప్ అనేటువంటి ఉండదు, తెలంగాణ లోపల కూడా న్యూస్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారన్న. సో ఐ థింక్ రేపు మార్నింగ్ వరకు ఈ అప్డేట్ కూడా మీకు వస్తుంది. ఏ న్యూస్ పేపర్లో ఈ అప్డేట్ కూడా ఖచ్చితంగా వస్తుందిరా పిల్లలు. లేదంటే యూనివర్సిటీ వాళ్ళే డైరెక్ట్ గా రిలీజ్ చేసినా కూడా పిల్లలు మనకి ఆశ్చర్యపోయాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదన్న మనకి. సో రైట్, ఎవ్రీబడి జాగ్రత్త వినండి. మనకి ఫస్ట్ ఏం జరుగుతుందంటే పిల్లలు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు కావచ్చు, లేదంటే తెలంగాణ సంబంధించినటువంటి వాటి మనకి. సో ఆ యూనివర్సిటీ ఏదైనా కావచ్చు మనకి, ఓకే? సో ఫస్ట్ యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు, ఏ యూనివర్సిటీ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తుందో వాళ్ళు మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మనకి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన డేట్ ఇస్తారు. మనం ఆన్లైన్లో అప్లై అనేటువంటి చేసుకోవాలి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి కౌన్సిలింగ్ ప్రాసెస్ లోపల, సో అది కూడా మనకి అఫీషియల్ గా వీళ్ళు వెబ్సైట్ లో ఒకసారి ఆల్రెడీ 22K వాళ్ళు మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని రెడీ పెట్టేసుకోండి, మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి పెట్టేసుకోండి. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎవరికైనా తెలియకపోతే కామెంట్ బాక్స్ లో చెప్పండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో మొత్తం నేను చెప్తాను. మళ్ళీ ఒకసారి రెడీ చేసుకోకపోతే వీళ్ళని తొందరగా రెడీ చేసుకోవడానికి ప్రయత్నించండి అన్న, రైట్? దాని తర్వాత మనకి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మనకి వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తారంటే, యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి వెరిఫికేషన్ అనేటువంటి చేస్తారు. ఆ సర్టిఫికేట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, కరెక్ట్ రేషియోలో అప్లోడ్ చేస్తారా లేదా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ప్రతిదీ మనకి చేస్తారు. ఒకవేళ నువ్వు ప్రాపర్ రేషియోలో అప్లోడ్ చేయకపోయినా కూడా, సర్టిఫికేట్ ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా, సో వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఇంకో ఛాన్స్, ఒక మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఆ మెరిట్ లిస్ట్ లోపల మనకి పేరు ఇయ్యరు, ఫస్ట్ ఒక మెరిట్ లిస్ట్ ఇస్తారు. దాంట్ లోపల మనకి ఏంటంటే
మన పేరు అనేటువంటిది ఇవ్వరు. ఒకవేళ రాంగ్ అప్లోడ్ చేస్తే, రైట్ గా అప్లోడ్ చేసేస్తే నేమ్ వస్తుంది, రాంగ్ అప్లోడ్ చేసేస్తే నేమ్ రాదు. సో ఎక్కడ మీరు మిస్టేక్ చేస్తారు అనేది కూడా మీకు క్లియర్ గా వెబ్సైట్ లో చెప్తారు. ఓకేనా? సో అక్కడికి వెళ్ళి మనం ఏంటంటే మిస్టేక్ చేసిన సర్టిఫికేట్ ని మళ్ళీ రీఅప్లోడ్ అనేటువంటి చేయాలి. ఆ మిస్టేక్ ని రెక్టిఫై చేసుకుంటే, సో రెక్టిఫై చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్ ని ఇస్తారు. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో మీ పేరుంటే చలో మీరు నెక్స్ట్ వెబ్ ఆప్షన్ లోపల పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఓకేనా? సో వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ అనేటువంటి జరుగుతుంది. కాలేజ్ నచ్చితే వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయి, నచ్చకపోతే నువ్వేం చేస్తావు? సో చలో నెక్స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లోకి పార్టిసిపేట్ చేయాలి. ఇది పిల్లలు ప్రాసెస్. ఇంకెవరికైనా సర్టిఫికేట్ రిక్వైర్డ్ మ్యాండేటరీ సర్టిఫికేట్స్ ఏంటో తెలియకపోతే కామెంట్ బాక్స్ లో చెప్పండి, ఖచ్చితంగా నేను వీడియో అనేటువంటి చేస్తాను. సో గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చిందంటే ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళకి కూడా వస్తుంది నోటిఫికేషన్ అనేది విత్ ఇన్ 2 days. ఎక్కువ గ్యాప్ అనేటువంటిది ఉండదు, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది, కాలేజెస్ స్టార్ట్ అవ్వాలి, అందుకని కౌన్సిలింగ్ ప్రాసెస్ ఫటాఫట్ కంప్లీట్ అనేటువంటి చేస్తారు. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్ లో అడగండి అన్న.